ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ ముగ్గురు కీలక మంత్రులు. ఒకరు పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కాగా మరొకరు కార్మికులు నిర్వహిస్తున్నారు. ఇంకొకరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ముగ్గురు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంతకీ ఆ ముగ్గురు మంత్రులు ఎవరు? వరుసగా మూడోసారి హిట్ కొట్టాలని చూస్తున్న సినిమాటోగ్రఫీ మంత్రిని అభిమానులు ఆదరిస్తారా? పాలమ్మి పైకొచ్చిన కార్మిక శాఖ మంత్రిని ఈసారి ప్రజలు ఆశీర్వదిస్తారా? చదువుల మంత్రి ఎన్నిక పరీక్షలో గట్టెక్కుతారా? వాట్స్ దిస్ ఏబిఎన్ ఇన్సైడ్. ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ లోని సనత్ నగర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కార్మిక శాఖ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ముగ్గురు ప్రస్తుత ఎన్నికల్లో ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. సనత్ నగర్ ఎవరి సొంతం? మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు మళ్లీ మహిళను ఆదరిస్తారా? పాలమ్మిన మంత్రికి మేడ్చల్ ప్రజలు పట్టం గడతారా? ఇప్పుడు ఈ ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హ్యాట్రిక్ విజయంపై గురిపెట్టారు. బేగంపేట, అమీర్పేట వంటి కీలక వాణిజ్య ప్రాంతాలు సనత్ నగర్ నియోజకవర్గంలో ఉన్నాయి. ఇక్కడ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మర్రి శశిధర్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా, కాంగ్రెస్ తరపున కోట నీలిమ పోటీలో ఉన్నారు. ఈ సెగ్మెంట్ లోని సనత్ నగర్, బల్కంపేట డివిజన్లలో కార్మికులు ఎక్కువ. రామ్ గోపాల్ పేట, బన్సీలాల్ పేటలో ఉత్తర భారతదేశం నుంచి వలస వచ్చిన వ్యాపారులు అధికం. మోండా డివిజన్ లో కొంత భాగం ఈ నియోజకవర్గంలో ఉంది. 2014లో సనత్ నగర్ టీడీపీ అభ్యర్థిగా గెలిచిన తలసాని ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరి మంత్రి అయ్యారు. 2018లో గులాబీ పార్టీ నుంచి గెలిచి ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ లో స్థానం దక్కించుకున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, క్రీడా ప్రాంగణాలు, ఫంక్షన్ హాల్స్ అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలే తనకు శ్రీరామ రక్ష అవుతాయన్న ధీమాతో ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. గులాబీ క్యాడర్ బలంగా ఉంది. కానీ సనత్ నగర్ అసెంబ్లీ స్థానంలోని 3 డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్లున్నారు. ఇది తలసానికి కొంత ఇబ్బందికర పరిణామంగా భావిస్తున్నారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి కమలం తీర్థం పుచ్చుకున్న మర్రి శశిధర్ రెడ్డి ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తున్నారు. అధికార పార్టీ వైఫల్యాలపై గళమెత్తుతున్నారు. బీజేపీ సంప్రదాయ ఓటింగ్ తో పాటు గతంలో తాను చేసిన అభివృద్ధిని నమ్ముకున్నారు. సీనియర్ నేతల్లో కొందరు పార్టీ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ నుంచి స్థానిక ముఖ్య నేతలెవరూ శశిధర్ రెడ్డితో పాటు బీజేపీలోకి రాకపోవటం కొంత ప్రతికూల ప్రభావం చూపవచ్చునన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి కోట నీలిమ సామాజిక కార్యకర్తగా సేవలందించారు. ఆమె భర్త పవన్ ఖేడా ఏఐసీసీ నేత కావడంతో పార్టీ పెద్దల మద్దతుంది. కాంగ్రెస్ గ్యారంటీ హామీలను ప్రచారం చేస్తున్నారు. స్థానికేతరురాలు కావడం, కొందరు కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నేతలు బీజేపీలో చేరడం, మరికొందరు పార్టీలో ఉన్నా అప్పుడప్పుడు తలసాని శిబిరంలో కనిపిస్తూ ఉండడం ఇబ్బందికర పరిణామాలుగా భావిస్తున్నారు. మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ నియోజకవర్గంలో రసవత్తర పోరు జరుగుతోంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డిపై భారీ మెజారిటీతో గెలిచిన మల్లారెడ్డి మరోసారి విజయం కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ బీసీ మంత్రాన్ని పఠిస్తోంది. హస్తం పార్టీ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వజ్రేష్ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు కలిసి ఉన్న ఈ నియోజకవర్గంలో 3 పార్టీల అభ్యర్థులు వ్యూహ ప్రతి వ్యూహాలతో దూసుకెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయన్న ధీమాతో మల్లారెడ్డి ఉన్నారు. కానీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మంత్రిపై అసంతృప్తిగా ఉన్నారు.
మంత్రి తమను కలుపుకుని వెళ్లడం లేదంటూ కొందరు సహాయ నిరాకరణ పాటిస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఎం సుధీర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో కారు పార్టీపై కొంత ప్రతికూల ప్రభావం చూపొచ్చని భావిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేష్ యాదవ్ బీసీ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తూనే పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. మరోవైపు మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి బరిలో ఉన్నారు. 2018లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపై గెలిచారు. ఆ తర్వాత కారెక్కి ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ లో చేరారు. గత ఎన్నికల్లో సబితపై ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డికి ఈసారి టికెట్ దక్కలేదు. కాంగ్రెస్ నుంచి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో మేడ్చల్ నుంచి పోటీ చేసి మల్లారెడ్డిపై ఓడిపోయారు. బడంగ్పేట మేయర్ పారిజాత నరసింహారెడ్డికి తొలుత మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ ఖరారైంది. కానీ ఆ తర్వాత కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి కేటాయించింది. దాంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన ఆమెను అధిష్టానం బుజ్జగించడంతో ప్రచారం చేస్తున్నారు. మహేశ్వరంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు బలంగా ఉందని కేఎల్ఆర్ నమ్ముతున్నారు. పార్టీ 6 హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళుతున్నారు. తన ట్రస్ట్ ద్వారా చేసిన సేవా కార్యక్రమాలు సైతం గెలిపిస్తాయనే విశ్వాసంతో ఉన్నారు. కానీ కేఎల్ఆర్ స్థానికుడు కాదని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులను కలుపుకుని పోవటం కేఎల్ఆర్ కు సవాల్గా మారింది. మరోవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలనే మంత్రి సబితా ఇంద్రారెడ్డి నమ్ముకున్నారు. మైనారిటీల ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు. టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న తీగల కృష్ణారెడ్డిని అధిష్టానం బుజ్జగించడంతో ఆయన సబితకు మద్దతుగా ప్రచారం చేయటం కలిసొచ్చే అంశం. బడంగ్పేట మేయర్ పారిజాత నరసింహారెడ్డి, తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ మధు, మహేశ్వరం ఎంపీపీ రఘుమారెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు చీలిపోవచ్చని భావిస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థిగా అందెల శ్రీరాములు యాదవ్ రెండోసారి పోటీ చేస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న యువ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఉత్కంఠ పోరు జరుగుతోంది.